నీతో దానికి రెడీ అనే స్త్రీ నీకు ఈ 5 చూపిస్తుంది. మొదటిది తరచుగా కంటి చూపు కలపడం. ఎవరైనా వ్యక్తిపై ఆసక్తి ఉంటే వారిని ఎక్కువసార్లు గమనించడం సహజం. మీరు చూసినప్పుడు వెంటనే చూపు తిప్పుకోకపోవడం కూడా కొన్నిసార్లు సంకేతమే కావచ్చు. రెండవ సంకేతం మీ మాటలపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం. మీరు చెప్పే చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకోవడం. మీ అభిప్రాయాలను ఆసక్తిగా వినడం. తరచూ మీతో మాట్లాడేందుకు ప్రయత్నించడం ఆసక్తిగా సూచన కావచ్చు. మూడో సంకేతం మీ దగ్గర ఉన్నప్పుడు చిరునవ్వుతో ఉండడం. మనకు నచ్చిన వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు మన ముఖంలో సహజంగానే ఆనందం కనిపిస్తుంది. ఎక్కువగా నవ్వడం, సానుకూల స్పందించడం కూడా ఒక సంకేతంగా పరిగణించవచ్చు. మీరు చెప్పిన జోక్ అంత గొప్పగా లేకపోయినా మీతో కలిసి నవ్వడానికి ప్రయత్నించడం, ఇది చాలాసార్లు మీతో సౌకర్యంగా ఫీల్ అవుతున్నారని సూచిస్తుంది. మీ గురించి చిన్న చిన్న విషయాలు అడగడం, మీ హాబీలు, మీకు ఇష్టమైనవి, మీ భవిష్యత్తు లక్ష్యాలు వంటి విషయాలపై ఆసక్తి చూపించడం కూడా ఒక మంచి సంకేతంగా భావించవచ్చు. మీరు కనిపించకపోతే లేదా మాట్లాడకపోతే మీ గురించి ఆరా తీయడం, అయితే ఇది స్నేహం వల్ల కూడా కావచ్చు. అందుకే ఒక సంకేతాన్ని చూసి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. మీతో మాట్లాడుతున్నప్పుడు తన ఫోన్ను పక్కన పెట్టడం. ఈ రోజుల్లో చాలామంది ఫోన్లోనే బిజీగా ఉంటారు. కానీ ఒక వ్యక్తి మీ మాటలకు ప్రాధాన్యత ఇస్తే అది మీపై గౌరవం మరియు ఆసక్తికి సంకేతంగా ఉండవచ్చు. ఎనిమిదో సంకేతం మీ విజయాలను చూసి నిజంగా సంతోషపడటం. మీరు ఏదైనా సాధించినప్పుడు అభినందించడం, ప్రోత్సహించడం, మీ ఆనందంలో భాగం కావాలని అనుకోవడం మంచి సంబంధాలకు పునాది. మీతో ఉన్నప్పుడు తన నిజమైన వ్యక్తిత్వాన్ని చూపించడం, నటించడం లేదా అతిగా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకుండా సహజంగా ఉండడం నమ్మకానికి సంకేతంగా కావచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ సంకేతాలు ఉన్నాయంటే ఆ వ్యక్తి తప్పకుండా ప్రేమలో ఉన్నారని అర్థం కాదు. కొన్నిసార్లు మంచి స్నేహితులు కూడా ఇలాగే ప్రవర్తించవచ్చు. అందుకే ఊహాగానాలు కంటే స్పష్టమైన సంభాషణే ఉత్తమ మార్గం. చాలామంది చేసే పెద్ద తప్పేమిటంటే ఒక చిన్న సంకేతాన్ని చూసి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం. సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి భావనలను మరియు అర్థం చేసుకోవాలంటే వారి మొత్తం ప్రవర్తనను కొంతకాలం గమనించాలి. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఈ సంకేతాల్లో మీకు ఎక్కువగా ఆసక్తికరంగా అనిపించింది ఏది? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని బాడీ లాంగ్వేజ్ మరియు సైకాలజీ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ఉండండి.